ఇదంతా చూడండి పైనుంచి అయితే మొత్తం అయితే కిందకి పడిపోయింది. ఇది ఇక్కడైతే ఇప్పుడు మనకు వెళ్ళడానికి అయితే ఫెసిలిటీ లేదండి, ఇటు రావద్దండి. రండి ఇప్పుడు మనం రాజు వాళ్ళ వంటశాల అంటే వంటగది చూద్దాం రండి. వాళ్ళు అప్పట్లో వంటలు ఎక్కడ చేసేవాళ్ళు. ఇదైతే వచ్చేసాం. సో ఫస్ట్ వీడియో ఇది వర్షంలో తడుచుకుంటూ తీస్తున్నాను అనమాట. ఈ స్టెప్స్ ఎట్ సైడ్ వచ్చాయనేసి మీరు చూడొచ్చు. ఒకసారి ఇలా వచ్చాయండి. అక్కడ మనకు పెద్ద స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్లో అయితే మనం ఇలా వచ్చామన్నమాట. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఈరోజు వీడియో కోసం అయితే గురుంకొండ కొండకైతే వచ్చానన్నమాట. గురుంకొండకు వచ్చాను. అలాగే ఇక్కడ రంగీన్ మహల్ అయితే నేను ఈరోజు వీడియో అయితే వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టేసుకొని గివ్ మీ వన్ లైక్ అండి. మీరు వచ్చే ఒక లైక్ వచ్చేసి మన ఛానల్కి అయితే రీచ్ అయితే పెరుగుతుందన్నమాట. సో మీరు చూసే వీడియో ఇంకో నలుగురు చూస్తారనేసి లైక్ అయితే అడగడం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దామండి మనము. ఇప్పుడు రంగీన్ మహల్ అయితే చూసేద్దాము. అలాగే ఇక్కడ ఏముంది ఏమి ఎలా అనేసి నేనైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు వచ్చి గురంకొండ వచ్చేసి బెంగళూరు టు కడప హైవేలో అయితే ఉందండి. మదనపల్లి నుంచి మనకైతే 35 కిలోమీటర్స్, కడప నుంచి అయితే మనకు 90 కిలోమీటర్స్. ఇక్కడ వచ్చేసి పాతది మనకు ఒక రంగీన్ మహల్ అనేది ఉంది. అదైతే వీడియో మొత్తం నేను షూట్ చేశానమాట. సో ఆ మహల్ ఎలా ఉంది ఏమి అనేసి. సో గుర్రాలు ఎక్కే కొండ కాబట్టి ఇది గురంకొండ అనేసి పేరు అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ గుర్రాలు ఎక్కడ కట్టేవాళ్ళు, ఇక్కడ మహల్ ఏముంది, ఇక్కడ వంటలు ఎక్కడ చేసేవాళ్ళు మొత్తం అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. సో వచ్చేసేయండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడైతే చూడండి స్టార్టింగ్లోనే మనకు సీతాఫలం చెట్లు ఉన్నాయి. ఒకప్పుడు అయితే ఇక్కడ ఫుల్గా కాయలు అయితే ఉండేటివి. ఇప్పుడైతే కాయలు అయితే ఏం లేవు. మనం ఒకసారి వచ్చింటే వాచ్మెన్ అయితే తరుముకున్నాడు మమ్మల్ని, ఇక్కడ ఒక కాయలు తినొద్దండి అనేసి. సో ఇలా ఉంది. ఇక్కడైతే గుర్రాలు కట్టేవాళ్ళండి. స్టార్టింగ్లోనే మనకు ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్లో మనకు లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ మనకు గుర్రాలు అయితే కట్టేవాళ్ళు. ఇక్కడైతే ఈ చెట్లన్నీ ఉండేవి కాదనుకుంటా అప్పట్లో, ఎందుకంటే ఇదంతా వాళ్ళు తిరిగే ప్రదేశం కాబట్టి సో నీట్నెస్ ఉండి ఉంటుంది. ఇప్పుడైతే మనకు జస్ట్ అక్కడ రంగీన్ మహల్ వరకు మాత్రం ఇది నీట్నెస్ పెట్టారనమాట. మొత్తం ఇవన్నీ చెట్లు పుట్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఏమన్నా వానలు పడితే ఖజానా ఏమన్నా బయట పడుతుందని చాలామంది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం విన్నాము, కానీ అలా ఏం జరగలేదు ఇప్పటికీ. అలాగే ఇప్పుడు మనం రంగీన్ మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే కదా చూశారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ గుర్రాలు అయితే కట్టేది. అప్పట్లో గుర్రాలకి ఉండే షెడ్ అలా రెడీ చేస్తున్నారు నీట్గా అయితే. చాలా బాగుందండి. కొండ అయితే ఎక్కలేము మనం, ఇక్కడ కింద అయితే మొత్తం చూద్దాం. మనం మొత్తం చూసి వీడియో అయితే షూట్ చేసేద్దాం అనమాట. వాన వచ్చేట్టుగా ఉంది, వాన వస్తుందో రాదో తెలియదు. సో వీడియో అయితే మనం కంప్లీట్ అయితే చేసేద్దాము. పర్యాటకులు చూడండి ఇక్కడ చూడడానికి అయితే వచ్చారనమాట. అక్కడ కూర్చొని వాళ్ళు భోజనాలు అయితే చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో సమ్మర్ హాలిడేస్కి అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏమి అంటే మనకు రాయచూటికి వెళ్ళే దారిలో అయితే మనకు గురుంకొండ అయితే ఉంది. రాయచూటికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, రాయచూటి నుంచి మదనపల్లికి వచ్చే వాళ్ళు కానివ్వండి, సమ్మర్లో అయితే ఇక్కడ ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తారు. సో చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే అక్కడ మగవీరా కూడా ఉంది మనకు, అక్కడ కూడా వెళ్దాం అనమాట. ఫస్ట్ ఇక్కడ అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్దాం. అభి హా మాషాల్లా కై కై సంకు కిసే దేఖ్నే మరి చూస్తున్నారు కదా, అదేనండి మా బ్యాక్ కనిపిస్తుంది కదా, అదే రంగీన్ మహల్. ఇప్పుడైతే మనం రంగీన్ మహల్ అయితే చూసేద్దాము. నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూడండి మొత్తం రంగీన్ మహల్ అయితే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. మనం ఫ్రంట్లోకి అయితే వెళ్దాం. అక్కడైతే పెద్ద పెద్ద మెటిక్లు ఉన్నాయన్నమాట. మనం ఎక్కడానికి స్టెప్స్ హైట్ ఉన్నాయా, చిన్నవి ఉన్నాయా, పెద్దవి ఉన్నాయా అన్నీ చెప్తానమాట. సో రండి. ఇక్కడ చూడండి ఆకాశం మరియు గ్రీనరీ అయితే ఎలా ఉందో, ఎంత బాగుంది కదండి. సో చాలా బాగుంది. సమ్మర్ అయితే ఖతం అయిపోయింది మంది. ఇప్పుడు మనం రంగీన్ మహల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడ కొండపై కూడా ఎక్కుతారండి చాలామంది. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి కొండపైకి ఎక్కడానికి. ఇదేనండి రంగీన్ మహల్ చూడండి. ఇప్పుడు మనకైతే వెళ్ళడానికి అయితే మంచి సౌకర్యంగా ఇక్కడ చూడండి మనకి దారి కూడా అరేంజ్ చేశారనమాట. వీళ్ళు చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సో ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట ఇక్కడికి. ఇక్కడైతే చూడండి నేను ఒక రాయి అయితే చూపిస్తాను. ఈ రాయి పైన అయితే ఏదో ముద్రించారు కదా. సో ఇది చదివితే ఏదో అవుతుంది, ఖజానా బయటపడుతుంది, అది ఇది ఏమేమో అంటారు, నాకైతే తెలియదు. చూడండి ఎవరికైనా అర్థమవుతుందా ఇది. ఈ బండి అయితే
ఎన్ని రోజుల నుంచి అయితే ఇలాగే ఉందండి, అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇది. సో ఇలాగే దాన్ని అయితే కట్టడి చేసి పెట్టేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం పైకైతే వెళ్దాం. వామ్మో, మెటికలు అయితే హైట్గానే ఉన్నాయండి. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇది మహల్ది. ఇది రంగీన్ మహల్ బ్యాక్ సైడ్. ఇది మీరు చూడొచ్చు. అన్నీ అయితే లాక్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. అప్పటి కట్టడాలండి ఇవన్నీ. చూడండి ఈ చక్క చూడండి, ఈ గడి చూడండి ఎలా ఉందో, చూస్తున్నారా? ఇదైతే చూడండి. ఓ ఇది ఓపెన్ ఉంది, ఓపెన్ లేదు, ఓపెన్ అయితే లేదు. ఇక్కడ కిటికీ చూడండి బయటికి ఇలా ఉంది. ఈ గడియ చూడండి ఎలా ఉందో. వామ్మో, సౌండ్ అయితే ఎక్కువగా ఉండే. ఇక్కడైతే వాయిస్ ఓవర్ చేయలేకున్నా నేను. ఇది చూడండి ఎలా ఉందో. ఇప్పుడున్నాయి ఇలాంటివి. కొన్ని వందల సంవత్సరాల చెక్కలండి ఇవన్నీ. ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పటి చెక్కలు అయితే మనకు పొడి పొడి అయిపోతాయి అన్నమాట. కొన్ని వందల సంవత్సరాలు ఇవి. చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ గడియలు. అవన్నీ చెక్కలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఇది కూడా చూడండి. రండి ఇప్పుడు మనం రాజు వాళ్ళ వంటశాల అంటే వంటగది చూద్దాం రండి. వాళ్ళు అప్పట్లో వంటలు ఎక్కడ చేసేవాళ్ళు, వండేవాళ్ళు చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ చూడండి మిక్సీ రోలు. ఇక్కడైతే మసాలా రుబ్బి 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 మసాలా ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ లోపల అయితే వంట చేసేవారు అనమాట. గడియ ఉంది, డోర్ అయితే లేదు. వావ్ బాగుంది కదా. స్టవ్ లేదే చూడండి. ఆర్చ్ అయితే డిఫరెంట్గా అయితే కట్టారు. ఈ ఆర్చ్ అయితే లోపల నుంచి చూడండి మీరు. ఇప్పుడు ఆడున్నాయండి ఇలాంటి ఆర్చులు. ఏదో ఒక ఇంత హైట్లో కట్టుకుంటున్నాం మనం ఇది పైన అయితే. సో ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే కట్టారు. ఇది చూడండి. ఇక్కడి నుంచి మనకు బయటకు అయితే చూడొచ్చు. అంటే మనకు గాలి కూడా పోతుందన్నమాట. బయట నుంచి చూడడానికి కూడా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ చెక్క చూడండి ఇంకా గట్టిగానే ఉంది. ఓహో ఎలా పెట్టారు చూడండి. ఇది ఇప్పుడు కట్టడాలు ఇలా ఆడుండయండి. ఇప్పుడు కూడా గట్టిగానే ఉంది. వద్దు నేను లాగేస్తానేమో ఇప్పుడు. సో ఇదేనండి రాజు వాళ్ళ వంటశాల వంట గది మొత్తం. ఇక్కడ కుకింగ్ చేసేవాళ్ళు అనమాట. వావ్ లొకేషన్ అయితే బయట చాలా బాగుంది. ఇక్కడ ఇంకో రోకిల్ ఉంది. ఎక్కడ రండి. ఓ అదే కదా, అంత చిన్న రోకిల్లో వీళ్ళందరికీ ఎలా వాళ్ళు వంటలు చేసేవాళ్ళు నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. రుబ్బి 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 అన్నట్టు వంట చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ మొత్తం సీతాఫలం చెట్లేనండి. సీజన్ వచ్చిందంటే ఫుల్గా ఉంటాయన్నమాట కాయలు ఇక్కడ. ఇప్పుడేమో తెలీదు, ఒక 2-3 ఏళ్ళకు ముందు అయితే ఉండేవి. అంతేనా? అటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ కూడా ఏం లేదు. ఇంతే ఈ గోడ అయితే ఉంది మనకి ఇక్కడ. అక్కడ ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఇటైతే దారి ఉంది లోపలికి. రండి ఇప్పుడైతే మనం రంగీన్ మహల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా ఇప్పుడు రంగీన్ మహల్ అయితే చూసేసి వెళ్దామన్నమాట. సో వచ్చేసేయండి ఇంకా రంగీన్ మహల్. వామ్మో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అక్కడ స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట. ఎన్ని ఉన్నాయి చూడండి మీరే స్టెప్స్ ఒకసారి. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఇటు సైడ్ నుంచి కూడా దిగచ్చు, ఇటు కూడా వెళ్ళి ఎక్కచ్చు అనమాట మనము. సో ఏ సైడ్ ఉన్నాయి స్టెప్స్ అనేది నేను మొత్తం అయితే చూపిస్తాను రండి. సో ఇక్కడైతే చూడండి అప్పటి నుంచి అట్లే ఎలా కట్టారు అప్పట్లో. ఇది చూడొచ్చు మీరే. ఇది మట్టిదండి. ఇది మొత్తము మొత్తం మన్ను. ఇది మొత్తం శుద్ధలో కట్టారనమాట అప్పట్లో. ఇది శుద్ధ మొత్తము చూడండి. ఇప్పుడు మనం పైకి అయితే మహల్ అయితే చూసేద్దాం వెళ్ళేసి పైకి. వామ్మో స్టెప్స్ అయితే హైటే ఉన్నాయండి. అదే నేను చెప్పేది, అప్పట్లో రాజు వాళ్ళకి కాళ్ళు పొడుగు పొడుగుగా ఉన్నాయి అన్నమాట. వాన అయితే వస్తుంది గురుంకొండలో చూడండి మీరే. సో ఇదైతే చూడొచ్చు మీరే. ఇదంతా శుద్ధతో అయితే కట్టారండి, మట్టి శుద్ధ. స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వాన వచ్చేస్తుంది ఇక్కడ.
మనం ఈరోజు వాన్లోనే వీడియో అయితే చేయాల్సి వస్తుంది. ఇక చూడండి మీరే, ఇక లోపల చూపిస్తాను చూడండి. ఇలా ఉందండి లోపల. అప్పట్లో రాజ్యాంగం ఇక్కడే చేసేవాళ్ళు. వాళ్ళు ఏమైనా తీర్మానాలు కానీ రాజుల పని ఏమైనా కానీ అసలు వాళ్ళు మొత్తం ఇక్కడ స్టే చేసేవాళ్ళు. వాళ్ళ మహల్ ఇది. ఇవన్నీ కిటికీలన్నీ ఇరిగిపోయాయి. మన కోసమే వీడియో తీసుకోవడానికి. లోపల ఏం కనిపించిందో నాకు చెప్పండి. వామ్మో, ఇకైతే వాన వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి ఒక రూమ్ అయితే ఉంది మనకు. సో ఈ రూమ్ లోపలైతే మనం వీడియో చేద్దాం. చూస్తున్నారా, ఇలా ఉంది లోపలైతే మనకు. ఇక్కడైతే వాళ్ళు కంపలు అయితే పెట్టేశారనమాట, లోపలికి వెళ్ళిపోతారు అనేసి. ఇక అటు సైడ్ నుంచి అయితే మనం దిగుదాం. మనకు స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నేను చూపిస్తాను. చిన్నగా స్టెప్స్ కూడా ఉన్నాయి మనకు ఇక్కడ, నేను చూపిస్తాను చూడండి మీరు. సో ఇక్కడైతే చూడండి ఇలా ఉంది. ఇక మనకు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే కనిపిస్తుంది. నేను వాన్ అయితే రాదనుకున్నా, కానీ వాన్ అయితే వచ్చేసింది. ఇంకేం చేసేది. ఇక్కడి నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి ఇంకో రకం. ఇక్కడ నుంచి చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం అక్కడి నుంచి అయితే దిగేద్దాం అనమాట. అక్కడ చూడండి మీరు, గురుంకొండలో వాన కొండపైన ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి. కనిపిస్తుందా? వామ్మో, వాన అయితే ఇలా పడుతుంది. ఫుల్గా వాన అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే కిందకైతే వెళ్దాం. ఇక మనకు ఈ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా మనకు అటు సైడ్కే వెళ్తాయి. ఇలా రౌండ్ అయితే తిరిగేసి వెళ్ళాలన్నమాట మనం. ఓహో, చూసారా, మనం కిందకు ఇప్పుడైతే మనం కిందకైతే వచ్చేసాం. సో ఫస్ట్ వీడియో ఇది వర్షంలో తడుచుకుంటూ తీస్తున్నాను అనమాట. ఈ స్టెప్స్ ఎటు సైడ్ వచ్చాయనేసి మీరు చూడొచ్చు ఒకసారి. ఇలా వచ్చాయండి. అక్కడ మనకు పెద్ద స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్లో అయితే మనం ఇలా వచ్చామన్నమాట. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఫుల్గా ఉంది చూడండి. ఇక మనకు కొండపైకి వెళ్ళడానికైతే ఇదేనండి దారి. ఈ స్టెప్స్ ఎక్కి మనం అటు సైడ్ రైట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట, మనం కొండపైకి వెళ్ళాలి అంటే. ఇప్పుడైతే చూడండి, మనం వీడియో షూట్కి వస్తే ఇలా అయితే వాన్ అయితే వచ్చేసి మన వీడియో చేయకుండా అయితే చేసిందనమాట. అయినా తెగ్గేదేలే పుష్ప అన్నట్టు వీడియో అయితే షూట్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ దర్గా దగ్గరికి అయితే వెళ్దాం, మగ్బీరాలో. అక్కడైతే వీడియో షూట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఇదైతే అండేగి దర్గా అండి. ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడైతే బ్లాక్ చేశారు. అటు సైడ్ నుంచి అయితే వెళ్దాం మనము. ఇక్కడ చూడండి, దీన్నే మనం అండేగి దర్గా అని అంటామన్నమాట. అక్కడి నుంచి అయితే వద్దాం మనం. అటు సైడ్ నుంచి అయితే దారి ఉంది. ఇక్కడైతే బ్లాక్ చేసేసారు, వెహికల్ అయితే వెళ్ళడం లేదు. సో అటు నుంచి అయితే వస్తాం, ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా. మనకు మెయిన్ రోడ్ ఇదే ఉండిందండి ఫస్ట్. వాళ్ళు ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేసారు ఇప్పుడు ఎందుకో. వావ్, కొండ చూడండి ఎంత బాగుందో. ఇదేనండి అండేగి దర్గా అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ఫ్రైడే అయితే ఇక్కడైతే ఫాతిహా అయితే చేస్తూ ఉంటారనమాట, ఫ్రైడే టైంలో అయితే. లేదంటే ఖాళీ టైంలో అయితే బీగాలు వేసేసి ఉంటారు. ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళి అయితే మనం చూసేసి అయితే వచ్చేద్దాం ఒకసారి. వాన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేసారు మనకు. మనం అటు సైడ్ నుంచి రౌండ్ వేసుకొని రావాలన్నమాట. వెహికల్స్కి అయితే ఇక్కడ నుంచి దారి పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందనేమో. ఇదైతే ఇక్కడంతా క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూపించండి ఒకసారి. నేనైతే వేసేసారనమాట. ఆహా లేదు, ఇదంతా పడిపోతుంది ఇక్కడ నుంచి చూడండి. ఇది పడుతుంది, ఎప్పటికైనా డేంజర్ అనేసి ఇక్కడైతే క్లోజ్ చేసేసారనమాట. ఇది పడిండేదేనేమో, పడిండేదే ఇది. ఇదంతా చూడండి, పైనుంచి అయితే మొత్తం అయితే కిందకి పడిపోయింది ఇది. ఇక్కడైతే ఇప్పుడు మనకు వెళ్ళడానికి అయితే ఫెసిలిటీ లేదండి. ఇటు రావద్దండి ఎవరైనా కానీ. ఎప్పుడైనా ఇది పడిపోవచ్చు మొత్తము. అంటే అయిపోయింది ఈ సర్వీసింగ్. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందండి, కొన్ని 100 సంవత్సరాల నుంచి అయితే ఇప్పటి వరకు గట్టిగా ఉండింది. ఇప్పుడైతే ఏమవుతుందో నేనైతే తొందరగా అటు సైడ్ అయితే వచ్చేస్తాను దాటుకొని. ఇది మొత్తం పైనుంచి పడింది అదే చూడండి మీరు. ఇంకా దారి ఇటు అయితే లేదు మనకి.
ఇదేనండి మనకు అండేకి దర్గా చూడండి. ఇక్కడైతే అందరూ క్రికెట్లు ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళడం లేదు, వాన ఎక్కువైంది కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలనేసి ఇక్కడ వరకు మనం వీడియో అయితే చేసాము. సో మన వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.